హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారండి ఆఫీస్కి. రోజు ఇలాగే ఉంటుందన్నమాట మా డైలీ రొటీను. సో సార్ అయితే రెడీ అవుతుంటే మాత్రం రోజుకి ఏదో ఒకటి వంకతోటి అయితే పిలుస్తూ ఉంటాడు. నేను పని చేసుకుంటుంటే అది కనిపించట్లేదు, ఇది కనిపించట్లేదు అని చెప్పేసి. ఇప్పుడైతే అసలు ఎందుకు పిలిచాడో తెలుసా? కాజుల డబ్బా అండి. కాజులు అంటే తెలుసు కదా, కాటి కోసం పిలిచాడనమాట. అట్టుంటది. నేను బయట పెడితేనేమో మా పాప వాళ్ళైతే మొత్తం ముఖమంతా పూసుకుంటున్నారు. సో అందుకని లోపల బీరువాలో పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళైతే ఎవరు పెట్టుకోరు కదా కాజులు పెద్ద అయినప్పుడు. 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలప్పుడు మాత్రమే పెడతారు కదా అబ్బాయిలకి. సో కానీ వీళ్ళైతే ఈ స్టేట్లో ఇప్పుడు కూడా పెట్టుకుంటారండి, పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే కొంతమంది మనం తెలుగు స్టేట్స్లో మా అమ్మమ్మ వాళ్ళు ఏమంటారంటే, మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అంటారు పిరికి వాళ్ళు అవుతారు కాటుక పెట్టుకుంటే అంటారు. మరి ఇది నిజమో కాదో మీరైతే కామెంట్ చేయండి. కానీ నేను అట్లాగే చెప్పాను, ఇక్కడ చెబితే అదేం కాదు, కంట్లో నలకలు డస్ట్ ఏదన్నా ఉంటే అది బయటకు వస్తుంది, అందుకనైతే మేము పెట్టుకుంటాము అని అయితే చెప్తున్నారు మా వారు. సో మా వారినే కాదండి, నేను ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ని కూడా చూశాను బజార్లో. చాలామంది అంటే చాలామంది ఈవెన్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా అయితే పెట్టుకుంటున్నారు, కళ్ళకి కాటుక అయితే పెట్టుకున్నారు. సో నేనైతే చాలామందిని గమనించాను. ఇంకైతే మా వారైతే డైలీ రొటీన్గా ఇలాగనే రెడీ అవుతారనమాట డ్యూటీకి వెళ్ళేటప్పుడు. సో ఇంకంతా రెడీ అయిపోయి లాస్ట్కి కాజులు అయితే పెడుతున్నాడు. చూడండి అసలు నాకైతే నవ్వు వస్తుంది ఇప్పుడు కూడా. అసలు మన సైడ్ అయితే ఎవరూ పెట్టుకోరు, చిన్నపిల్లలు అప్పుడే పెడతారు, తర్వాత పిరికి వాళ్ళు అవుతారు అని అంటారు. మరి వీళ్ళేంటో మరి వెరైటీగా అదేమో మంట కాటుగా పెట్టుకున్నాడు, అందుకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నట్టున్నాయి. ఇంకా లాస్ట్ అంతా రెడీ అయిపోయి షేవింగ్ చేసుకున్నాడు, కానీ అదేదో హెచ్చు తగులు ఉందంట. మళ్ళీ కత్తిరేది అని చెప్పి మళ్ళీ సిజర్ తీసుకొని అయితే కట్ చేసుకుంటా ఉన్నాడు. ఇట్టుంటాయి. ఇంకా ఆయన రెడీ అయ్యి ఎక్కడ వస్తువులు ఆడ చిందర వందరగా పడేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే సర్దుకుంటా ఉండాలి. ఇదన్నమాట వీడియో. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఉంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇంతే. ఓకే.